పెట్టాం. ఏమనంటే మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం, క్యాన్సర్ డే చూసాం, బ్లడ్ డొనేషన్ డే చూసాం, హార్ట్ డే కూడా చూసాం. హార్ట్ అటాక్ డే చూడాల, అంటే గుండెపోటు దినం చూడాల. అది ఒకసారి పెడితే బాగుంటుంది కదా అని మాతో పాటు 6 కోట్ల మంది ఆందోళన కోరుకుంటున్నాం. సార్, మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మార్చి 15 మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో 6 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా. సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి. అందరూ మాట్లాడండి. గుండెపోటు దినం ప్రకటిస్తాం. వెన్నుపోటు దినం అంటే ఎవరు వెన్నుపోటు దినం? పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా విరగడైందని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని. మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. దయచేసి మా రిక్వెస్ట్ WHO గారు, ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేశాం. లెటర్ ఎన్ని రకాలుగా పంపుతాం వాళ్ళకి. స్విట్జర్లాండ్ లో ఉంది వీళ్ళ ఆర్గనైజేషన్ మెయిన్ గా. ఎందుకంటే అడగతాను, తప్పేం కాదు. మా కోరికను మన్నించి మీరు అన్ని డేలు పెట్టారు. గుండెపోటు దేవుడు పెట్టేసే పని అయిపోతుంది బాబాయ్ కోసము. దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేపిస్తాను. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇస్తా. గుండెపోటు దినం రెడీ చేసి లోగోలో బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం. ఎలాంటి రాక్షసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అందరూ. ఒక తాజాగా ఒక వీడియో వచ్చింది దాకా. వీడియోలో ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి. గొడ్డలు వదిలేయట్లేదు ఈ బ్యాచ్. ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి. ఎవరు నేస్తామని ఆవే వేసినారు. నెక్స్ట్ ఎవరు? ఇంత సైకోల ఇలా. ఈ రోజు ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా తెనాలి పర్యటన చేస్తాడు. గంజాయి తాగి మహిళలపై దాడి చేసి, పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతాన్లో ఉన్నాడు జగన్. రాక్షసులు చెప్పాలి. వాళ్ళు పరామర్శించిన వాళ్ళు పోతారండి. ఎవడిగా సలహాలు ఇచ్చాడు నీకు? 11 సీట్లు వచ్చినాయి. ప్రజలు పోలీసులు రోడ్డు మీద కుట్టిన వ్యక్తిని, అక్కడ ఉన్న మహిళల్ని వేధించిన వ్యక్తిని, పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నామంటే ఈ దొంగల ముఠాకంతా ఎంత పెద్ద బాస ఏంటావు? డకాయిలకి, దొంగలకంతా మళ్ళీ ఏదో మాట్లాడితే వాళ్ళ సైకోలకి, వాళ్ళ పిల్ల సైకోలకి, వాళ్ళ పేటీఎం గాలికి బాధ. మా నాయకులే చెప్తామండి, సిగ్గులాలి సైతాన్ జగన్. పరామర్శించి తెనాలి పోతారా? వదిలితే పాకిస్తాన్ కూడా పోతారేమో. ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించడం. మొన్న దాడి జరిగిన ఇష్యూ, ఆపరేషన్ సింధూర్లో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో, పర్మిషన్ మోడీ గారు అని పోస్తాడేమో, పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తారు వాళ్ళకి కూడా. అలాంటి ఇప్పుడు ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రానికి తరివేసి, ఇలాంటి సాడిస్ట్ సైకోలు తరివేసి చూస్తున్నాం కదా. నిన్నటి రోజు గొడ్డలు ఒక పక్క, జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన నుంచి కాపాడుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట. సిగ్గుండా ఒక మాట మాట్లాడడానికి. మేము ఒకటే చెప్తాం జనసేన పార్టీ తరఫున, వెన్నుపోటు దినం పెట్టుకుంటావో, తద్దినం పెట్టుకుంటావో, ఏమైనా పెట్టుకో, మాకైతే గుండెపోటు దినం కావాలి. మేమందరం కూడా దీనికి లెటర్ పెడుతున్నాం. ఒక లోగో కూడా తయారు చేస్తాం. ఆ లోగో కూడా 2 రోజులు రిలీజ్ చేస్తాం. బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా చెప్పి కూడా తెలియజేస్తూ, సైకో జగన్ బ్యాచ్ కూడా చెబుతున్నాం. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలన్నీ చూస్తున్నారు. నీ కార్యకర్తలు అని చెప్పి డ్రగ్గిస్టులు, డకాయిట్లు, శాడిస్టులు, రేపిస్టులు వాళ్ళందరూ పరామర్శించి జగన్ ఈరోజు ర్యాలీకి వెళ్ళాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి. ప్రభుత్వం వచ్చి ఏడాది ఇప్పటికీ కూడా 1-2 హామీలు తప్ప ఇంకేదే అమలు చేయలేదు. అందుకే ప్రజలకు వెన్నుపోటు కొట్టారు. కాబట్టి ఒకటన్నా 3,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. జగన్ ఎన్నిసార్లు ఇచ్చాడు పింఛను? 3,000 రూపాయలు జగన్ ఇచ్చాడు పింఛను. 2,000
2 సంవత్సరాలు 250, మళ్ళీ సంవత్సరం 250, మళ్ళీ ఒక సంవత్సరం 250, ఎలక్షన్ ముందు 3000 కూర్చోడు. మేము రావడమే 4000 ఇస్తున్నాము. 4000 12,000 ఎక్స్ట్రా స్టార్టింగ్ 3000 15,000 ఆల్రెడీ చేరిపోయింది ఎక్స్ట్రా అందరికి. వాళ్ళ లెక్క ప్రకారం మాత్రం మేము లెక్కలో వీకేం కాదు, మాకు మ్యాథ్స్ బాగొచ్చు, వాళ్ళకన్నా బ్రహ్మాండం చెప్తాం లెక్కలో. ఇప్పుడు ఎవరో మన అంటుంది మాకు 15,000 రావాలి, అమ్మఒడి రాలేదంటుంది. ఓకే ఇస్తున్నాం, జూన్లో ఇస్తామని చెప్పాం. ఆ జూలైలో ఉచిత బస్సు పెడుతున్నాము. ఆల్రెడీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాము. అలాగే నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఒకటిగా రేషన్ షాపులు దందా చూడండి మాకు పక్కకు పెట్టాం. అట్లా లెక్కేస్తే లెక్కలు మీరు మాట్లాడితే లెక్కలు నేను కూడా చెప్తా. మీరు 3,000 ఇచ్చి 4,000 ఇచ్చాం. 12 సంవత్సరం ఇప్పుడు 12 నెలలకి 12,000 ప్లస్ 3 15,000 ఆల్రెడీ చేరిపోయింది మీ అకౌంట్లోకి. ఇప్పుడు మేము ఇస్తే మళ్ళీ బోనస్ మీకు. ఇప్పుడు మేము ఇస్తే అమ్మఒడి పథకం ఇస్తే మళ్ళీ బోనస్ మీకు. ఆ పథకం తల్లి వందనం. కాబట్టి లెక్కలు మేము ప్రజలకి ఎంజాయ్ చేస్తున్నాం. వీళ్ళు ఊరికే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పుకోలేక సిగ్గు లేక మేము పొడిచామని చెప్పుకొని ఒక దానికి దినం పెట్టుకున్నారు, తద్దినం లాగా పెట్టుకోండి. కూటమి ప్రభుత్వం మాజీ మంత్రులపై కక్ష కట్టి కూడా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. నాకన్నా విజయసాయి రెడ్డి బాగా చెప్తాడు బ్రహ్మాండంగా దాని గురించి. ఆయన పాడతారు, నాకే ఆయనకి బాగా తెలుసు విషయాలు. నాకన్నా కూర్చోవే తెలుసు వాళ్ళ మంత్రులు ఏం చేశారో మాకందరూ సగమే తెలుసు. విజయసాయి రెడ్డి తాతకైతే చాలా బాగా తెలుసు. ఆయన ఇంకా బ్రహ్మాండంగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఏం చేశారు. థ్యాంక్ యూ అన్న, జై హింద్.